హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్తో వడలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ నేను స్వీట్ కార్న్ వడలు చేయడానికి 2 స్వీట్ కార్న్ పొత్తులు తీసుకున్నానండి. గింజలు తీసుకోవాలి. ఇలా మొత్తం అన్ని గింజల్లా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 ఇంచు అల్లం, నాలుగు పచ్చిమిరపకాయలు, మనం ముందుగా ఒలుచుకొని పక్కన పెట్టుకున్న 2 కప్పుల వరకు స్వీట్ కార్న్ని వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో ఒక అరకప్పు వరకు స్వీట్ కార్న్ని వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. కొంచెం కచ్చాబెచ్చగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టి తీసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి, 1/4 కప్పు శనగపిండి వేసుకోవాలి. చిటికెడు వంట సోడా, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. కలుపుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు కొంచెం పల్చగా కానీ ఉంటే రెండు టేబుల్ స్పూన్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. పిండి అనేది గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే 2-3 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1/3 కప్ వరకు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు,
కొంచెం పుదీనా కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. పుదీనా వేయడం వల్ల వడల రుచి కూడా చాలా బాగుంటుంది. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్నాక వడల్లాగా వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక వడల్లాగా చేసుకొని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని నూనె వేడెక్కాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడల్లాగా వేసుకోవాలి. వడల్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇలానే పిండి మొత్తం వడల్లా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. స్వీట్ కార్న్తో వడల్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయాయి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.